बालाजी ए बालाजी बालाजी माँ बालाजी ये जोड़ा माँ बालाजी बिंदु హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇంకా మనం దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే హతిరాం బాబాజీ మఠంలో అయితే పడుకున్నామని చెప్పాను కదా. సో నెక్స్ట్ మార్నింగ్ అయితే లేచాక ఎర్లీ మార్నింగ్ ఇంకా మనకు తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట, టాయిలెట్స్ అయితే ఫ్రెష్ అప్ అయిపోవడానికి. సో అలా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానాలు ఏమీ చేయలేదు, డైరెక్ట్ పాప వినాశనం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మనకు చాలా దగ్గర అక్కడ నుంచి, తిరుమల నుంచి. సో అదే పాప వినాశనంకి వెళ్లే దారిలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. జపాలి హనుమాన్ అని, వేణుగోపాల స్వామి టెంపుల్ అని, ఆకాశగంగా అని, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో చూడాలి, మాకు ఎన్ని చూడగలుగుతామో, మాకు టైం ఎట్లా సెట్ అవుతుందో దాన్ని బట్టి అయితే మేము ప్లేసెస్ అయితే తిరుగుతాము. సో ఫస్ట్ అయితే డైరెక్ట్ గా పాప వినాశనంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తం చెట్లు, కొండలు, భలే బాగుంది. అయితే ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది, మంచిగా చల్లగా ఉంది. చలికాలంలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అక్కడ. చాలా థ్రిల్లింగ్ గా చాలా అనిపించింది. సో మేమైతే బయలుదేరిపోయి అక్కడికైతే వెళ్ళిపోతున్నాము.
సో ఇంకా మేమైతే ఫైనల్గా పాప వినాశనం దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మేమే ఇంత మార్నింగ్ వస్తున్నాం కదా, మేమే ఫస్ట్ వచ్చింటామేమో అని నేను అనుకున్నాను, కానీ అసలు చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలా జనాలు ఉన్నారనమాట. ఇక్కడ నైట్కి డేకి డిఫరెన్సే లేదు, ఎనీ టైం మనుషులు ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట. సో ఇంకా ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ అయితే చూసుకొని కార్ పార్క్ అయితే చేసుకోవాలి. కార్ పెట్టేశాక మేమైతే అక్కడ నుంచి బయలుదేరి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు. చూడాలి ముందుకు వెళ్ళాక మనకు. నేను ఫస్ట్ టైమే పాప వినాశనం దగ్గరికి రావడం, నేను ఇంతకు ముందు అయితే ఎప్పుడూ రాలేదు. సో ఇదే మొదటిసారి అనమాట. తిరుపతి వచ్చి వెళ్ళిపోయాను తప్ప ఏ ప్లేసెస్ కూడా ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా మంది అయితే ఉన్నారు. చూడాలి అక్కడ మనం స్నానాలు చేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ షాపింగ్స్ చేసుకోవడానికి దేవుడి బొమ్మలు, పూజలకి సంబంధించిన సామాగ్రి, అలాగే లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ టిఫిన్స్ అవి కూడా అవైలబుల్గానే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూసుకొని రా, కింద స్టెప్స్ పడిపోతాం. సో చూస్తున్నారు కదా, పాప వినాశనం అయితే భక్తులతో కిటకిటలాడుతుందన్నమాట. అందరూ ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో ఇంకా ఫుల్గా జనాలు అయితే ఉన్నారనమాట. సో పక్కనే వచ్చేసి గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది చిన్నది. సో ఇక్కడ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకుంటున్నారు అందరూ. సో ఇంకా వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా. స్నానాలు మేము కూడా చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత అయితే రెడీ అవుతాము. चले तमुड़ो तमुड़ो फिर बालाजी बालाजी
ఇంకా మా లడ్డు గడైతే, మా సోను, మా దేవాంశ్ గడైతే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మామూలుగానే వాడికి వాటర్లో ఇలా ఎంజాయ్ చేయడం, వాటర్లో స్నానం చేయడం అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. ఒక ½ an hour అయితే చేస్తాడు ఇక్కడే. సో మొత్తానికి అయితే బలవంతంగా అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడైతే మేము స్నానాలు అయిపోయిన తర్వాత మొత్తం రెడీ అయిపోయి, సో గంగమ్మ తల్లి టెంపుల్ లోపల అయితే దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ నుంచి రిటర్న్ వేరే ప్లేస్కి అయితే వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ వస్తారు భక్తులు వచ్చి ఇలా పాప వినాశనంలో స్నానాలు చేసేసుకొని గంగమ్మ తల్లిని దర్శించుకొని, ఇంకా స్టార్టింగ్లో మనకు ఉన్నాయి కదా షాపింగ్ జోన్ అన్నమాట. అక్కడైతే అలా కొద్దిసేపు అందరూ తిరుక్కుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తామన్నమాట. సో మాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాం. మేము మార్నింగే వచ్చాం కదా, ఇక్కడ నుంచి బయలుదేరేసరికి మాకు 10 అయిపోయింది. చాలా బాగుండేసరికి ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. అంటే ఇక్కడ కనిపిస్తున్న దగ్గర కాకుండా మేము ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత వాష్రూమ్స్ ఉన్న బ్యాక్ సైడ్ ఓపెన్ గా ప్లేస్ ఉంటది. చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కొండలు గుట్టలు అవన్నీ బాగా కనిపిస్తాయి అనమాట. అది నేను వీడియో షూట్ చేయలేదు, సో అందుకని నేను చూపించలేకపోయాను అనమాట. అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అక్కడైతే కొద్దిసేపు అలా మన బట్టలు తడిచిపోయినాయి కదా, అవన్నీ ఆరబెట్టుకొని నీట్గా మళ్ళీ రెడీ చేసుకొని సర్దుకొని తర్వాత అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మేము నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఫైనల్ గా పాప వినాశనం అయితే తిరుమల వచ్చే వాళ్ళైతే తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్. చాలా చాలా సూపర్ గా చాలా బాగుంది ఇక్కడైతే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటమ్స్, ఏ ఐటమ్స్ అయినా మనకు కొంచెం తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి. తిరుమల మీద పోలిస్తే ఇక్కడైతే మనకు కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి పంచలోహ విగ్రహాలు ఇవన్నీ మనం పూజలకి అభిషేకాలు అవి చేస్తాం కదా ఇళ్లలో. సో అవైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఎందుకంటే పంచలోహ విగ్రహాలు కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. అవి కాకుండా నార్మల్ గా బ్యాంగిల్స్, ఇంకా అలాగే మనం నెక్ చైన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవైతే కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. నాకైతే నేను తిరిగిన ఇన్ని ప్లేసెస్ లలో నాకు తక్కువ ప్రైస్ లో ఐటమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే పాప వినాశనంలో అయితే చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నాయి అనమాట. అదొకటి నాకు నచ్చింది. నేను కొన్ని తీసుకున్నాను, కొన్ని పూజలకి సంబంధించిన ఐటమ్స్ కూడా నేను తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను, ఎక్కడెక్కడ ప్లేసెస్ కి వెళ్ళాను అనేది అయితే మొత్తం నేను అన్ని వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను చూడండి. విత్ ప్రైస్ తో కూడా నేను చూపిస్తాను, చెప్తాను కూడా. సో ఇదన్నమాట ఈ రోజు ఈ వీడియో. పాప వినాశనం, తిరుమల తర్వాత పాప వినాశనం. సో అంతకు ముందే నేను శ్రీవారి మెట్టు ద్వారా పైకి ఎక్కడము, ఇంకా శ్రీవారి దర్శనానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు పాప వినాశనం అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. చాలా ప్లేసెస్ కి అయితే మేము వెళ్ళాము, అవి కూడా చూడండి. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ గా అయితే ఉందన్నమాట. ఈసారి మా తిరుమల ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ గా చాలా బాగా అనిపించింది. ఒక్కటే డిస్టర్బెన్స్ ఏంటంటే ఎండలు అయితే ఫుల్ భయంకరంగా ఉన్నాయి. ఇంకా తప్పదు, ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి ఈ టైంలోనే మనకు తిరగడానికి ఇట్లా టెంపుల్స్ కి కానీ ఏదైనా టూర్స్ కానీ తిరగడానికి మనకు వీలుంటుంది కాబట్టి, అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎంత ఎండలున్నా ఏమున్నా సరే మనం తిరగడానికే కొంచెం ఆసక్తి చూపిస్తాం కదా. సో అందుకనే మాకైతే ఇప్పటికి టైం కుదిరేసరికి మేము వచ్చామన్నమాట. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.